దర్శనమిస్తారు. తిరుమలకు వెళితే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, కాణిపాకానికి వెళ్తే వినాయకుడు కనిపిస్తాడు, అహోబిలానికి వెళితే నరసింహస్వామి కనిపిస్తాడు. ఇట్లా మనం ఏ ఆలయానికి వెళ్ళినా మనకి అనేక రకమైనటువంటి రూపములతో కలిగినటువంటి దేవతామూర్తులు ప్రత్యక్షమవుతారు. కానీ ఒక్క ఈశ్వరుడికి మాత్రం అరూపమైనటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఒక ఈశ్వరుడు మాత్రమే. అంటే ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఎట్లా, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఎట్లా ఉంటుందో, ఒక బింబాకారంలో ఎట్లా ఉంటుందో అటువంటి బింబాకారంలో ఉండేటువంటి ఆ యొక్క లింగ స్వరూపంగానే మనం ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. నిజంగా ఈశ్వరుని రూపంగా మనం ఆరాధించకూడదు, లింగ రూపంగా మాత్రమే ఆరాధించాలి. అది ఒక మహర్షి శాపం చేత ఈశ్వరుడికి ఆ రకమైనటువంటి రూపం అనేటువంటిది దాల్చడం జరుగుతుంది. కాబట్టి అటువంటి లింగ రూపంగా స్వామి ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటాం. అంటే ప్రతి నెలలో కూడా మనకి చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలలో కూడా ప్రతి నెలలో కూడా మనకి అమావాస్య ముందుగా వచ్చేటువంటి ఆ యొక్క బహుళ చతుర్దశి అనేటువంటి తిథి ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాస శివరాత్రిగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అటువంటి 12 మాస శివరాత్రుల్లో ఒక్క మాఘమాసంలో వచ్చేటువంటి దాన్ని మాత్రమే మనం మహాశివరాత్రిగా చెప్తాం. ఈ మిగతా మాస శివరాత్రిలో అంతా మనం ప్రదోషకాలంలో ఈశ్వరుని అర్చించాలి. ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి సమయం ఏది అంటే సాయం సంధ్యా వేళలో ఈశ్వరుడికి ప్రదోషకాలంలో చాలా ఇష్టమైనటువంటి సమయం. అటువంటి ఈశ్వరుడు ఈ ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే రాత్రి కాలంలో లింగోద్భవ కాలంలో ఆవిర్భవించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి రోజున రాత్రి ఈశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించినటువంటి సమయం కాబట్టి దీన్ని మహాశివరాత్రిగా స్వామి లింగాకారంలో ఒక రకమంగా జన్మించినటువంటి సమయంగా కూడా అనుకోవచ్చు. కాబట్టి అటువంటి సందర్భంగా మనం ఈ యొక్క లింగోద్భవ కాలం మహాశివరాత్రి ఒక ఈశ్వరుడి జన్మదినంలాగా చేసుకుంటాం. ప్రధానంగా మనకి ఈశ్వరుడికి ఆ యొక్క మహర్షి యొక్క శాపం చేత ఇటువంటి రూపం దాల్చినప్పుడు ఈశ్వరుడు చాలా కోపోద్రిక్తుడై ఉంటాడు. ఈశ్వరుడికి కోపం వస్తే గనక ఆయన భూలోకంను తెలిస్తే గనక ముల్లోకంలో కూడా నాశనం అయిపోతాయి. అటువంటి ఈశ్వరుడిని శాంతింపజేయాలని ఈశ్వరుడికి రకరకాలైనటువంటి ద్రవ్యాలతో చల్లటి నీటితో మంచి సుగంధాన్ని కలిగించేటువంటి వట్టవేరు కురువేరు మొదలగు ద్రవ్యాలతో ఆవు పాలతో ఆవు పెరుగుతో ఆవు నెయ్యితో తేనె అనేటువంటి మధుర పదార్థములతో ఈశ్వరుడికి మనం అభిషేకం చేయడం ద్వారా ఆయన ఎందువల్ల ఈ యొక్క లింగాకారంలో ఆవిర్భవించారో ఆ రూపంలో నుంచి ఆయన శాంతిస్తారు. కాబట్టి ఈ లింగోద్భవ కాలంలో స్వామికి అభిషేకం అనేటువంటిది చాలా ముఖ్యం. అందువల్లనే ప్రపంచమంతా కూడా ఈ యొక్క లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. కాబట్టి ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు. ఈశ్వరుడికి అర్చన చేసేటప్పుడు అందరూ కూడా చూస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఆ యొక్క ఈశ్వరానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క లింగోద్భవ కాలంలో ఈశ్వర ప్రీతి అయినటువంటి మహాశివరాత్రి రోజు రాత్రి అంతా జాగరణ చెయ్యాలి అంటారు. అందుకే క్షేత్రంలో ఎంతో మంది వేల మంది వచ్చి శివ దర్శనం చేసుకొని రాత్రంతా మేలుకొని ఉంటారు. అట్లాగే మనం ఈశ్వరుడికి అభిషేకం చేసి శాంతి చేసిన తరువాత ఇంకా ఈశ్వరుని మనం ఇంకా సులభతరంగా భక్త సులభుడుగా ఎట్లా చేయాలి అంటే ఈశ్వరుడి పక్కన అమ్మవారిని కూర్చోబెట్టి వివాహం చేస్తే ఆ అమ్మవారు ఈశ్వరుని శాంతింపజేసి స్వామి అమ్మవారు ఇరువురు కూడా అర్ధనారీశ్వర తత్వంగా ఒకే రూపంలో ఒకే శరీరంలో 2 భాగాలుగా ఉంటూ ఈ యొక్క జగత్తునంతా కూడా పరిపాలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఈశ్వరుడికి కళ్యాణం అనేటువంటిది ఈ అర్ధరాత్రి 12 గంటలకి అభిషేకం అనంతరం కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ ఏ దేవుడు కూడా అర్ధరాత్రి వివాహం చేసుకోడు, ఒక ఈశ్వరుడు మాత్రమే చేసుకుంటాడు. ఎందుకు అంటే మనల్ని ఉద్ధరించడానికి మన కొరకు స్వామి కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి మనం కూడా ఆ యొక్క స్వామికి కళ్యాణాన్ని చేసి ఆ పుణ్యాన్ని మనమందరం కూడా సంపాదిస్తాం. మనం ఎన్నో రకాలైనటువంటి దోషములు తెలిసి తెలియక చేస్తాం, తెలిసి చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం. ఆ రకంగా తెలియకుండా చేసేటువంటి దోషాలని మాత్రమే ఈశ్వరుడు పోగొడతాడు. మనం తెలిసి చేసేటువంటి దోషాన్ని ఎవరు పోగొట్టారు, అది అనుభవించాల్సిందే. అలా తెలియకుండా చేసేటువంటి దోషం పరిహారం కావాలి అంటే ఈ రకంగా శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ ఉండడం, చక్కగా ఈశ్వరుడి కళ్యాణాన్ని చూస్తే
ఆ కళ్యాణంలో జరిగేటువంటి తంతు అంతా కూడా మనం చూస్తే కనుక ఈశ్వర అనుగ్రహం